ఏపీలో బీజేపీ పొత్తుల అంశం ఫైనల్ దశకు చేరింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలపై అధిష్టానం సమాలోచనలు చేస్తుంది. వారంలోపే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే 2 రోజుల పాటు సాగిన సమావేశాల్లో పొత్తులపై కార్యకర్తలతో అసలు చర్చే జరగలేదని పురంధేశ్వరి అనడం హాట్ టాపిక్ అయింది. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల పాటు ఏపీ బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది. రాష్ట్ర ముఖ్య నేతలతో శివప్రకాష్ వరుసగా భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పొత్తులు, పార్టీ బలాబలాలపై సమీక్షించారు. పొత్తులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధిష్టానమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందన్నారు శివప్రకాష్. వారం రోజుల్లోగా పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇదే సమయంలో పొత్తులపై కార్యకర్తలతో చర్చించలేదన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించామని ఆమె వివరించారు. పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు పురంధేశ్వరి. పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్ని కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. 175కి మేము చేసాం. ఆ తర్వాత పైన పొత్తు మీద గనక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుగుణంగా మనం ఒకసారి సమీక్ష అనేది మేము చేసుకుంటాం. ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. మొత్తానికి పొత్తుల అంశం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. టీడీపీతో కలిసి వెళ్లడంపై తర్జన భర్జన పడుతోంది బీజేపీ అధిష్టానం. ఒంటరిగా వెళ్లాలా, టీడీపీ కూటమితో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలా అన్న అంశాలపై తీవ్రంగా చర్చిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయాలను పరిశీలించి వారం రోజుల్లోనే పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.